3 రోజుల క్రితం కంబోడియాకు చెందిన ఓ కార్గో విమానం హైజాక్ ప్రయత్నించాడు ఓ ఆగంతకుడు. కానీ పైలట్ చాకచక్యంగా ఆకాశంలోనే గంటల పాటు తిప్పాడు. తర్వాత ఇంధనం అయిపోయిందని కిందకు దించి నిందితుడిని పట్టించాడు. అయితే 2014లో హైజాక్ అయిన మలేషియా విమానం ఆచూకీ మాత్రం 11 ఏళ్లవుతున్నా ఇప్పటికీ దొరకలేదు. దానికోసం ఇప్పుడు 4వ విడత సర్చింగ్ కూడా మొదలైంది. ప్రపంచంలోనే అత్యంత మిస్టీరియస్ ఇన్సిడెంట్ గా చెప్తున్న మలేషియా ఎయిర్లైన్స్ కు చెందిన MH370 విమానాన్ని కనిపెట్టేందుకు ఓషన్ ఇన్ఫినిటీ అనే సంస్థ ముందుకు రావడంతో 55 రోజుల అన్వేషణకు అనుమతించింది మలేషియా. 2014 మార్చి 8న 239 మంది ప్రయాణికులతో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ దిశగా మొదలైన ఈ విమాన ప్రయాణానికి సంబంధించి కొద్దిసేపటికి రాడార్ నుంచి సంబంధాలు తెగిపోయాయి. టేకాఫ్ తర్వాత 40 నిమిషాల్లో ట్రాన్స్పాండర్ మూతపడి ఉపగ్రహ సిగ్నల్స్ ప్రకారం దక్షిణ భారత మహాసముద్రం వైపు 7 గంటలు ప్రయాణించింది. విమానం సముద్రంలో కూలి ఉంటుందని భావించారు. దీంతో 50 విమానాలు 60 ఓడలతో 1,20,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని జల్లెడపట్టారు. ఇందుకోసం $150 మిలియన్ కూడా ఖర్చు చేశారు. కానీ ఇప్పటికీ విమానం జాడ దొరకలేదు. తొలిసారిగా $200 మిలియన్ విమాన గుర్తింపు ప్రతిపాదనను తీసుకువచ్చారు. మలేషియాతో పాటు ఆస్ట్రేలియా, చైనా దేశాల నేతృత్వంలో అన్వేషణ జరిపారు. దాదాపు 1,20,000 చదరపు కిలోమీటర్ల మేర గాలింపు చర్యలు చేపట్టినా ఎలాంటి శకలాల ఆచూకీ లభించకపోవడంతో 2017 జనవరిలో ఈ ప్రక్రియను నిలిపివేశారు. ఆ తర్వాత 2018లో రెండోసారి ఓషన్ ఇన్ఫినిటీ సంస్థ 1,12,000 కిలోమీటర్ల విస్తీర్ణంలో 3 నెలల పాటు అన్వేషణ చేసింది. కానీ శిథిలాలు గుర్తించలేకపోయింది. ఇక మూడోసారి చేసిన అన్వేషణలో విమాన రెక్కల శకలాలు సహా 30కి పైగా శిథిలాలు ఆఫ్రికా తీరం మరియు హిందూ మహాసముద్ర దీవుల వెంబడి లభ్యమయ్యాయి. 4వసారి చేపడుతున్న ఈ అన్వేషణలో విమానానికి సంబంధించిన శిథిలాలు దొరుకుతాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇందుకు $70 మిలియన్ బడ్జెట్ కూడా కేటాయించింది. అమెరికా ఆధారిత మెరైన్ రోబోట్స్, డ్రోన్ సెన్సార్స్ తో సముద్ర అంతర్గత ప్రాంతాలను స్కాన్ చేస్తారు. పైలట్ జహారీ అహ్మద్ షా హోమ్ సిమ్యులేటర్ డేటా ప్రకారం ఉద్దేశపూర్వక మలుపు తీసుకున్నారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. లేదా ఆక్సిజన్ సరఫరా, ఫైర్ సిస్టమ్ లోపాలు సాధ్యమని నిపుణులు చెప్తున్నారు. హైజాక్ లేదా సైబర్ దాడి అంశాలు కూడా చర్చలో ఉన్నాయి. ఈ ప్రయత్నం ఏవియేషన్ చరిత్రలోనే అతిపెద్ద రహస్యంగా మారింది. ప్రమాదం జరిగి 11 సంవత్సరాలు దాటుతున్నా విమానం ఎక్కడ కూలిపోయిందో, ఎలాంటి పరిస్థితుల్లో అదృశ్యమైందో జాడా తెలియలేదు. విమానం, ప్రయాణికుల మృతదేహాలు, శకలాలు ఇంకా కనిపించలేదు. ఈ విమానపు చివరి సందేశం కౌలాలంపూర్ నుంచి బయలుదేరిన 40 నిమిషాల తర్వాత ఏటీసీకి వచ్చి చేరింది. ఫ్లైట్ కెప్టెన్ జహారీ అహ్మద్ షా మాట్లాడుతూ గుడ్ నైట్ మలేషియా 370 అని చివరి సందేశం ఇచ్చాడు. అప్పుడే విమానం వియత్నాం గగనతలంలోకి ప్రవేశించింది. కొంత టైం తర్వాత ట్రాన్స్పాండర్ ఆఫ్ అయింది. మిలిటరీ రాడార్ ప్రకారం విమానం ప్రయాణించాల్సిన మార్గం తప్పి అండమాన్ సముద్రంలోకి వెళ్లినట్టు కనిపించింది. ఆ తర్వాత దక్షిణం వైపుకు తిరిగి అన్ని సంబంధాలు కోల్పోయింది. మలేషియా, ఆస్ట్రేలియా, చైనా దక్షిణ హిందూ మహాసముద్రంలోని 1,20,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఇన్మార్సాట్ ఉపగ్రహ డేటా ఆధారంగా సర్చ్ ఆపరేషన్ చేశారు. అయినప్పటికీ ఏ ఫలితం తేలకపోవడంతో 2017 జనవరిలో సర్చ్ ని నిలిపివేశారు. మలేషియా విమానం MH370 ఆచూకీ కోసం వెతకని సముద్రం లేదు. సంవత్సరాలు వెతికినా దాని జాడ లభించలేదు. విమానం MH370 అదృశ్యంపై ఇప్పటికే అనేక కథనాలు, డాక్యుమెంటరీలు, సినిమాలు కూడా వచ్చాయి. విమానాన్ని గుర్తించడానికి అనేక అంతర్జాతీయ ప్రయత్నాలు చేసినప్పటికీ విమానం విడి భాగాలు కానీ, దాని అదృశ్యానికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు కానీ గుర్తించలేకపోయారు. 2023లో ఈ విమానాన్ని సముద్రం కింద గుర్తించినట్టుగా ఫోటోస్, వీడియోస్ బయటకొచ్చాయి. సోషల్ మీడియాలో ఇవి వైరల్ అయ్యాయి. ట్విట్టర్లో నీటి అడుగున పాడుబడిన విమాన శకలాలకు సంబంధించిన ఫోటోస్ ని కూడా షేర్ చేశారు. గతంలో అదృశ్యమైన మలేషియా విమానం MH370 సముద్రం కింద కనుగొనబడిందని, ప్రమాద సమయంలో విమానంలో 239 మంది ప్రయాణికులు కూడా ఉన్నారని చెప్పారు. కానీ ఇప్పుడు మనుషులు అస్థిపంజరాలుగా లభించారంటూ వాటికి కథనాలు కూడా జోడించారు నెటిజన్స్. అయితే ఈ వైరల్ ఇమేజ్ ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసింది.
ఇది 2019లో జోర్డాన్లోని గల్ఫ్ ఆఫ్ అకాబాలో మునిగిపోయిన లాక్హీడ్ మార్టిన్ ట్రైస్టార్ విమాన శిథిలాలుగా గుర్తించారు. ఇది తప్పిపోయిన మలేషియా ఎయిర్లైన్స్ విమానం MH370 శిథిలాలు కాదని నిర్ధారించినట్టు ఓ ప్రకటనలో ప్రభుత్వం వెల్లడించింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఇవి మలేషియా ఎయిర్లైన్స్ కు చెందిన భాగాలేనంటూ ఫోటోస్ పెడుతూ వైరల్ చేస్తున్నారు. మిస్టరీ మలేషియా విమానం MH370లో 2 పైలట్స్, 10 మంది క్యాబిన్ క్రూ, 227 మంది ప్రయాణికులు ఉన్నారు. బీజింగ్ వైపు వెళుతున్న ఆ మొత్తం ప్రయాణికులలో 152 మంది చైనా జాతీయులే ఉన్నారు. మార్చి 8 రాత్రి 12:41 కౌలాలంపూర్ నుండి విమానం టేకాఫ్ చేసింది. తెల్లవారుజామున 6 గంటలకు బీజింగ్ చేరాలి. 1 గంట తర్వాత విమానం మలేషియా గగనతలం దాటింది. హఠాత్తుగా రాడార్ నుంచి మాయమైంది. 2 రోజుల తర్వాత కొత్త విషయం బయటకొచ్చింది. బీజింగ్ వెళ్లాల్సిన విమానం హఠాత్తుగా దారి మార్చుకుని వెనక్కి అంటే మలేషియా మీదుగా మలక్కా జలాల వైపు ప్రయాణం చేసింది. ఈ విషయాన్ని మలేషియా మిలిటరీ రాడార్ గుర్తించింది. విమానంలోని సిగ్నల్ వ్యవస్థ పని చేయకపోయినా గుర్తించే సామర్థ్యం మిలిటరీ రాడార్ కి ఉంటుంది. అయితే ముందుకు వెళ్లాల్సిన విమానం వెనక్కి ఎందుకు వచ్చింది? అసలు ఏమైంది? ఇరువైపులా వెతుకులాట ప్రారంభమైంది. ప్రపంచంలోని ఏవియేషన్ నిపుణులు, జర్నలిస్టులు రంగంలోకి దిగారు. ఇది కుట్ర అని అనుమానించారు. అయితే ఆ కుట్ర ఎవరు చేశారు, ఎందుకు చేశారు అన్నది మాత్రం ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఇంతవరకు దాని తాలూకు ఒక్క భాగాన్ని కూడా వెతికి తేవడంలో ఏ టెక్నాలజీ కూడా పనిచేయలేదు. ఈ విమానం కోసం దాదాపు ప్రపంచంలో 26 దేశాలు హిందూ మహాసముద్రంపై తమ విమానాలను, నౌకలను అదే పనిగా పంపాయి. కానీ ఏ ఒక్కటి దాని జాడ మాత్రం కనిపెట్టలేకపోయాయి. ప్రయాణికుల బంధువులు మాత్రం మలేషియా విమానం కూలిపోయిందన్నది ప్రభుత్వం నిర్ధారణ చేస్తేనే విశ్వసిస్తామని అంటున్నారు. మొత్తం మీద మలేషియా విమానం ఘటన ఓ మిస్టరీగా మిగిలిపోయింది. దీనిపై 1 సంవత్సరం పాటు అధ్యయనం చేసిన బ్రిటిష్ ఏరోనాటికల్ ఇంజనీర్ రిచర్డ్ గ్రాఫ్టే మాత్రం ఈ విమానం ఎక్కడ కూలిందో సరిగ్గా అంచనా వేశానని అంటున్నారు. ఇన్మార్సాట్ శాటిలైట్ సమాచారం, బోయింగ్ పర్ఫార్మెన్స్ డేటా, సముద్ర ఉపరితలంపై తేలుతున్న వ్యర్థాల డేటా, WSPR నెట్ డేటాతో కలిపి ప్రమాదం జరిగిన స్థలాన్ని గుర్తించవచ్చనే ఆలోచన ఎవరికి రాలేదని అంటున్నారు గాడ్ఫ్రే. నిజానికి ఆనాడు వారి అన్వేషణ ఎలా సాగిందంటే గడ్డివాములో పడిన సూదిని వెతకడం మాదిరిగానే ఉందని చెప్తున్నారు నిపుణులు. హిందూ మహాసముద్రం ఎంతో విశాలమైంది. ఇంత పెద్ద సముద్రంలో MH370 కోసం విస్తృతంగా గాలించడం అంటే మామూలు విషయం కాదు. ఆ చర్యలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ గాలింపు చర్యలకు కొన్ని లక్షల డాలర్స్ ఖర్చయ్యాయి. మరోవైపు ప్రయాణికుల కుటుంబ సభ్యులు తమ ఆప్తులను వెతికి వారి వివరాలను తెలియజేయాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చారు. అందుకే ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే ఎంత ఖర్చుకైనా వెనకాడలేదు. విమానం కూలిందని అనుకుంటున్న ప్రాంతం విస్తీర్ణం పెద్దదిగా ఉండటంతో గాలింపు చర్యలు చాలా కష్టతరమయ్యాయి. అయితే అడపాదడపా ఈ విమానానికి సంబంధించినవి అంటూ కొన్ని భాగాలు అక్కడక్కడ దొరకటంతో అందరి గుండెలు బరువెక్కుతున్నాయి. మృతుల కుటుంబాలలో అంతులేని విషాదాన్ని నింపిన ఆ ఘటనకు 2025 నాటికి అప్పుడే 11 ఏళ్లు గడిచిపోయాయి. 47 ఏళ్ల క్రితం ఇదే మలేషియాలో మరో విమాన ప్రమాదం జరిగింది. అందులో చాలా మంది రాజకీయ నాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. విమానంలోని ఆస్ట్రేలియా తయారు చేసిన టర్బైన్ ఇంజిన్ ని ప్రాపర్ గా లోడ్ చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని తేల్చి చెప్పింది. ఫలితంగా పైలట్ ఫ్లైట్ పై కంట్రోల్ కోల్పోయాడని వెల్లడించింది. కానీ ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడల్లా అంత పెద్ద సముద్రాన్ని అణువణువున గాలించాలని అనుకోవడం మాటలు కాదు. సముద్రపు లోతుల్లో ఏముందో ఇంకా తెలియని మనకు ప్రమాదానికి గురైన విమానం ఒకవేళ మనం గుర్తించలేని లోతుల్లో కూరుకుపోయినట్టయితే అది మిస్టరీగానే మిగిలిపోతుంది. MH370 విమాన ప్రమాదం విషయం పరిశోధించేందుకు ఇప్పుడు తాజాగా 4వ ఓషన్ ఇన్ఫినిటీ సంస్థ అత్యాధునిక యంత్రాలను, టెక్నాలజీల సాయం అందుకోనుందని అంటున్నారు.